శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితురాలు సురంపుడి భానుకుటేశ్వరి అమ్మ. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మంత్రబలం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి చక్కటి సొల్యూషన్స్ ఒక మంత్ర రూపంలో అందిస్తూ ఉన్నారు కదా. మరి ఇందులో భాగంగా ఐశ్వర్య అభివృద్ధి, ధనాభివృద్ధి, ఇది చాలా ముఖ్యం ప్రతి మనిషికి కూడా ఈ రోజుల్లో. అది కలియుగ మాయ కదా. అయితే ఇవి కావాలి, ప్రతినిత్యము మనకు ఎప్పుడు ఆనందంగా ఉండాలి అంటే ప్రతినిత్యము మనం ఆచరించే విధి విధానాలు అంటూ ఉంటాయి కదా. ముఖ్యంగా ఏ మంత్రాన్ని బలంగా పట్టుకోవడం వల్ల మనకి ఇలాంటి సౌఖ్యాలు లభిస్తాయి అంటారు? అంటే ప్రతినిత్యము మనం ఆచరించవలసిన ప్రత్యేకమైన విధి విధానాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా జాహ్నవి. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనం కొన్ని పనులని క్రమబద్ధీకరించుకుంటాం. అంటే మంత్ర సహితంగా క్రమబద్ధీకరించుకుంటే కనుక డెఫినెట్గా అందరికీ కూడా ఒక ఆర్గనైజ్డ్ లైఫ్ అనేది, సిస్టమేటిక్ లైఫ్ అనేది తటస్థించడం జరుగుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే లేస్తూనే అంటే కరెక్ట్గా లేస్తున్న అరచేతులు చూసుకున్న అలవాటు చాలామందికి ఉంటుంది. అరచేతులు అసలు చూసుకోవాలి కూడా. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్య సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అని చెప్పి మన రెండు అరచేతులను ఇలా చూసుకొని మొదట ఇలా చక్కగా మొహాన్ని, అంటే అరచేతుల్లో చాలా ఎనర్జీస్ ఉంటాయి మన అరచేతుల్లో. అందుకే మీరు ఎప్పుడన్నా మంత్రజపం చేసినా, ధ్యానం చేసినా కూడా ఇలా పెట్టుకొని మంత్రజపం ధ్యానం చేసినప్పుడు, లేదా ఇలా పెట్టుకొని చేసినప్పుడు కూడా మొత్తం శక్తి అంతా చేతుల్లోకి కేంద్రీకృతం అవుతుంది. కాబట్టి మనం ఇలా చూసుకొని ఇలా అంటే మొత్తం మనలోకి మన ఆవాహన చేసుకున్నట్లు చేయాలన్నమాట. అదే ఉదయాన్నే లేస్తూ ఈ మంత్రంతో మనం మన రోజుని ప్రారంభించాలంటే పొద్దున్నే లేస్తూనే మనం లక్ష్మీ పార్వతీ సరస్వతుల్ని కొలుస్తున్నట్టు మనకు అక్కడ లెక్కకు వచ్చేస్తున్నాయి. తర్వాత వెంటనే లేచిన వెంటనే హరే రామకృష్ణ అని అనుకోవడము, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీకృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ, హరే రామకృష్ణ, ఈ నామాన్ని, ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం, ఈ నామాన్ని చెప్పుకోవడం చాలా మంచిది. అయితే ఉదయాన్నే లేచిన తర్వాత బ్రష్ చేసుకునేప్పుడు చాలామందికి అంటే కాన్స్టిపేషన్ సమస్యలు ఉంటాయి, టీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ప్రతిరోజు ఈ మంత్రంతో కనుక చేసుకుంటే కనుక అవన్నీ కమ్ డౌన్ అవుతాయి. సో ఉదయాన్నే లేవంగానే అందరు చేసే పని టాయిలెట్కి వెళ్ళడం కదా. ఫస్ట్ అయితే ప్రయారిటీ ఎవరికైనా అదే ఉంటుంది. టాయిలెట్కి వెళ్ళినప్పుడు కేశవాయ నమః అనుకుంటూ టాయిలెట్ చేయాలి. అది మీరు ఏదైనా అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. అలా చేస్తూ ఉండడం వల్ల మన జఠరంలో ఉండేది వైశ్వానరుడు మన శరీరంలోకి చేరిన ఆహారం అంతా పచనం చేస్తారు. ఎక్కడ మన థాట్ ప్రాసెస్లో ప్రాబ్లం వస్తుందంటే జాహ్నవి, మనం తీసుకున్న ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్పే మాట ఇదే. ఎవరైతే కడుపులో తీసుకున్న ఆహారం పూర్తిగా పచనం అవ్వకుండా మళ్ళీ కొత్తగా ఆహారాన్ని వేయడో వాడు పరిపూర్తి ఆరోగ్యవంతుడని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అంటే కడుపు అడగాలి, ఆకలిస్తుంది అని చెప్పి. సో కడుపులో ఏం లేదు, ఖాళీగా అని మనకి తెలుస్తుంది. ఆకలిస్తుంటే తెలుస్తూ ఉంటుంది కదా, అప్పుడు తీసుకోవాలి. మన బాడీ మనల్ని అడగాలి, నాకు ఆహారం కావాలి, శక్తి కావాలి, అప్పుడు తినాలి. ఇదంతా జరగడం వల్ల ఒక్కొక్కసారి తీసుకున్న ఆహారం డైజెస్ట్ అవ్వకపోతే అది కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. ఆ కొవ్వు ఏం చేస్తుంది, బ్యాడ్ టాక్సిన్స్ని క్రియేట్ చేస్తుంది. బ్యాడ్ టాక్సిన్స్ వల్ల ఏమవుతుంది, మన మనస్థితి అనేది కండిషన్ తప్పేస్తుంది. సో చంచలంగా ఆలోచిస్తూ ఉంటాం, మనశ్శాంతి ఉండదు, ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఉండడానికి, అసలు తీసుకున్నట్టు డైజెస్ట్ అవ్వడానికి మన ఎక్సర్సైజెస్, వేడి నీళ్ళు తాగడం, ఇలాంటి మన ప్రయత్నాలన్నీ మనం చేస్తూ కాస్త మధ్య మధ్యలో జీలకర్ర, వాము ఇలాంటివి తింటూ, దాంతోపాటు భగవత్ సహకారం. టాయిలెట్ వెళ్ళినప్పుడు కేశవాయ నమః, కేశవాయ నమః, కేశవాయ నమః అనుకుంటూ, మనసులో అనుకోవాలి, పైకి అనకూడదు, అనుకుంటూ టాయిలెట్ చేయడం వల్ల, అలా రోజు చేస్తూ ఉండడం వల్ల ఇండైజెషన్ ప్రాబ్లం అనేది కమ్ డౌన్ అవుతుంది. మలబద్ధకం అనేది తగ్గిపోతుంది, రాగరాగలు తగ్గిపోతుంది. అలానే మనం బ్రష్ చేసుకునేప్పుడు శ్రీహరయే నమః అనుకోవాలి. శ్రీహరయే నమః, శ్రీహరయే నమః అని మనసులో అనుకుంటూ బ్రష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల టీత్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా మనకి నెమ్మదిగా కమ్ డౌన్ అయిపోవడం ఉంటుంది. కొత్తగా టీత్ ప్రాబ్లమ్స్ రాకుండా, గమ్ ప్రాబ్లమ్స్ రాకుండా మంచి బలమైన పళ్ళు, ఆరోగ్యం కలిగి ఉంటారు. ఇది ఒకటి. ఆ తర్వాత మామూలుగా స్నానం చేస్తారు. స్నానం చేసేప్పుడు మీరు కూడా చాలాసార్లు అంటారు, గంగా యమున సరస్వతి ఇలా అనుకుంటూ చేస్తానమ్మా అని మీరు కూడా చాలాసార్లు చెప్పారు. సో మనం భావించి మనం స్నానం చేసే నీటినే గంగా అనుకుంటే మనం
అన్ని తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం వస్తుందని మనకు మంత్రశాస్త్రం కూడా చెప్తుంది. అలా అనుకుంటూ స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత పూజ చేసుకుంటాం. సో వంట చేసేప్పుడు స్నానం అయిపోయిన తర్వాత పూజ అయిన తర్వాత వంట చేస్తాం కదా. సో టిఫిన్ చేస్తారా, అన్నం వండుతారా, ఏం చేసినా సరే అన్నపూర్ణ అమ్మవారిని ధ్యానించుకుంటూ వంట చేయాలి. ఇంకా వేరే ఆలోచన రాదు. శంకర ప్రాణవల్లభ అని చెప్పి అది లేదు, ఇది శ్లోకం ఏం తెలియదు, అన్నపూర్ణ 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 అనుకుంటే అయినా చేయొచ్చు. అన్నపూర్ణ అయ్యే నమః, అన్నపూర్ణ అయ్యే నమః, అన్నపూర్ణ అయ్యే నమః అనుకుంటే అయినా వంట చేయొచ్చు. ఇలా చేసి ఆహారం తినడం వల్ల ఇప్పుడు మీరు చూడండి, మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ ప్రసాదం అంటే అందరు ఇష్టపడతారు కదా. అసలు మామూలుగా వండితే రుచి రాదు. ఎందుకు ఆ రుచి వస్తుందో చెప్పన జాహ్నవి, ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ప్రసాదం చేసేప్పుడు వాళ్ళు కొన్ని మంత్ర ఉచ్చారణలతోటి ఆహారాన్ని వండుతారు. అలా వండింది కాబట్టి మీరు ఏ గుడి ప్రసాదం తీసుకున్నా సరే, సపోజ్ చక్కెర పొంగల్ ఇష్టం లేని వాళ్ళు కూడా గుడికి వెళ్ళేప్పటికి ఇష్టంగానే తింటారు. సో ఏది ఇష్టం లేకపోయినా గుడి దగ్గరికి వచ్చేప్పుడు గుడి ప్రసాదం అంటే అందరు ఇష్టపడతారు. సో దానికి కారణం అదే, వాళ్ళు మంత్రాలు మనసులో మననం చేసుకుంటూ ఆగమశాస్త్ర ప్రకారం చేస్తారు కాబట్టి ఆ భోజనానికి అంతటి ఇది పవిత్రత వస్తుంది, అంతటి ఎనర్జీ వస్తుంది. అలా మనం మన ఇంట్లో అంత చేయలేకపోయినా అసలుంటూ స్టార్ట్ చేస్తే నెమ్మదిగా అదే పెద్దది అవుతుంది. అన్నపూర్ణ అమ్మవారు, ఎందుకంటే అన్నపూర్ణ అమ్మవారి దయ వల్లే మన శరీరం నిలబడుతుంది. నేను మీతో మాట్లాడుతుంటే మీరు నా మాట ఆలకించగలిగే ఓపిక మీకు ఉందన్నా, మీరు నాతో మాట్లాడుతున్నారన్నా మాట్లాడే శక్తిని, ఆలకించే ఓపికని, అసలు ఇక్కడ దాకా వచ్చే శక్తిని మనకి ఇచ్చేది అన్నపూర్ణ అమ్మవారు. కాబట్టి అదొక రెస్పెక్ట్ అనమాట. వండేప్పుడు మీరు చూడండి, ఒక 11 రోజులు అన్నపూర్ణ దేవి నామస్మరణం చేస్తూ అన్నం వండండి, టిఫిన్ చేయండి, కాఫీ ఇస్తారా, బూస్ట్ కలుపుతారా, హార్లిక్స్ కలుపుతారా, ఏదైనా సరే పొయ్యి మీద దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నపూర్ణ అమ్మవారిని తలుచుకుంటూ చేస్తే ఆహారం పవిత్రం అవుతుంది. ఇంట్లో ఒక 11 రోజుల తర్వాత నుంచి ఇంట్లో ఒకవేళ వాళ్ళు మనశ్శాంతిగా లేకపోయినా, లేకపోతే చిటికి మటికి విసుక్కునే వాళ్ళైనా సరే అది తగ్గిపోతుంది. తగ్గిపోయి ప్రశాంతంగా, ఎందుకు అరుస్తున్నాను ఇప్పుడు వాళ్ళే ఆలోచిస్తారు, అసలు వ్యాలిడ్ పాయింట్ లేదు, అసలు అరవడం ఎందుకు, ఇలా కూడా చెప్పచ్చు కదా, అన్నిటికీ అరవాలా అని వాళ్ళకే అర్థమవుతుంది. ఇలాగ అన్నపూర్ణ అమ్మవారి నామస్మరణ చేస్తూ శాంతిగా అందరు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా శాంతిగా ఉంటారు. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తే దేవాలయం లాగా అనిపించాలి, అలా ఆ ఇల్లు అనేది అవుతుంది. మనము ఇల్లు అది చిమ్ముకునేప్పుడు కూడా, ఇప్పుడు ఇల్లు చిమ్మడం అనేది క్లీన్గా ఉంచుకోవడం అనేది శ్రీలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన పని కదా. అందుకని శ్రీలక్ష్మి అమ్మవారి ప్రీతి కొరకు, మన శుభ్రత కొరకు కూడా మనం చేస్తున్నాం కాబట్టి అది కూడా అమ్మవారి పూజ. ఇల్లు శుభ్రం చేసుకోవడం కూడా, మీరు బూజులు దులుపుతున్నా, ఇల్లు చిమ్ముతున్నా, ఇల్లు తుడుస్తున్నా, శ్రీలక్ష్మి ప్రదం శ్రీలక్ష్మి ప్రదం శ్రీలక్ష్మి ప్రదం అనుకుంటూ చేస్తే కనుక డెఫినెట్గా అమ్మవారు అంటే అమ్మవారిని బొట్టు పెట్టి మనం పిలుస్తున్నట్టు, రావమ్మ మహాలక్ష్మి నీకోసమే నేను ఇదంతా చేస్తున్నానని చెప్పి చేయడం అనమాట. ఇలాగ భోజనం, మీరు ఆఫీస్కి బయలుదేరతారు, లేదా స్కూల్కి వెళ్తారు, లేకపోతే కనుక వ్యాపార స్థలానికి వెళ్తారు, లేదా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంటిలోంచి బయలుదేరింది మొదలు నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ, నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకోవాలి. రోజులో ఏదైనా టెన్షన్ వచ్చిందనుకోండి, వచ్చినప్పుడు భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం అనుకుంటే, అలా అనుకోవడం వల్ల ఆ టెన్షన్ అంతా ఆయన మటుమాయం చేసేస్తాడు అనమాట. మొత్తం టెన్షన్ అంతా వెళ్ళిపోతుంది. భోజనం తీసుకునే సమయం, మీరు టిఫిన్ తిన్నా, భోజనం తిన్నా, భగవంతుడిని స్మరించుకోవడం ఒకటి. మళ్ళీ ఆహారం తీసుకునేప్పుడు నేను స్వీకరించే ఈ ఆహారం ఏదైతే ఉందో ఇది శ్రీలక్ష్మి ప్రదం, ఇది అమృతప్రదం, ఇది మంగళప్రదం, ఇది ఐశ్వర్యప్రదం అని మనసులో అనుకుంటూ ఆహారాన్ని స్వీకరిస్తే కనుక అది నిజంగానే ఐశ్వర్యప్రదం అవుతుంది, శ్రీలక్ష్మి ప్రదం అవుతుంది, మంగళప్రదం అవుతుంది, ఐశ్వర్యప్రదం అవుతుంది. ఇన్ని క్వాలిటీస్ మనం ఒకటేసారి భోజనంలో ఆవాహన చేసుకోవడం అనమాట. సో ఇన్ని లక్షణాలు, రోజు మొత్తం కూడా మనం చేసే ప్రతి పనిలో ఆ దైవనామస్మరణ అనేది చాలా ముఖ్యం. అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క దైవనామాన్ని మీరు వివరించారు. అయితే ఓవరాల్గా రోజంతా ఒక్క నామమే జపించాలి, ఆ ఒక్కటే నామాన్ని పట్టుకోవాలి, ఒకటే మంత్రం కావాలి అంటే దానికి ఏం చెప్తారమ్మా? మీరు ఒకవేళ శైవులు లేదా శివ భక్తులు అనుకోండి, నమో భగవతే దుర్గా భవానీ శంకరాయ అనుకో, రోజంతా అదే అనుకోవాలి. లేదా శివోహం అనైనా అనుకోవచ్చు. ఒకవేళ శాక్తేయులు అమ్మవారిని ఎక్కువ ఉపాసిస్తారు అనుకోండి, సర్వమంగళ మాంగళ్య అనే శ్లోకాన్ని మనసులో అనుకోవాలి. శ్రీం గౌరీదేవి నమః, శ్రీ మాత్రే నమః ఇది అనుకోవాలి. వైష్ణవులు అనుకోండి, నమో భగవతే వాసుదేవయ్య లేదా నమో నారాయణాయ ఇదైనా సరే అనుకోవచ్చు. ఏకంగా
ఎప్పుడు ఒకటే నామం అంటే కనుక అన్నిటికీ మనకి గురువే అధిదైవం కాబట్టి, ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వీళ్ళు మనని అంటే ఒకవేళ వీళ్ళ కోపానికి మనం గురైనా మనల్ని రక్షించేది గురు భగవానుడే కాబట్టి శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ దత్తం శరణం మమ అనైనా రోజంతా అనుకోవచ్చు, లేదా దత్తం భజే గురుదత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే ఇదైనా అనుకోవచ్చు. ఇది అనుకుంటే కూడా చాలా బాగుంటుంది జాహ్నవి. సో సింపుల్గా ఏదో ఒకటే అనుకోవాలి, మాకు ఇవన్నీ తెలియదు అని అనుకుంటే కనుక దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ దత్త శరణమమ్మ దీన్ని అనుకోవచ్చు. ఈ రెండులో కూడా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ దత్త శరణమమ్మ సరిపోతుంది జాహ్నవి. రోజంతా అది అనుకుంటూనే ఉండాలి. చాలా చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. ఎస్, చూసారు కదండి మంత్రబలం ఈ ప్రత్యేక కార్యక్రమంలో. నిత్యము కూడా ఐశ్వర్య అభివృద్ధి, నిత్యము ఆనందంగా ఉండాలి, ఎప్పుడు సుఖ సంతోషాలతో మనం ఉండాలి అంటే ప్రతి నిత్యము మనం చేసే పనులలో పాటించవలసిన విధి విధానాలు, ముఖ్యంగా నియమాలు ఏమిటనేది చాలా సవివరంగా వివరించారు కదా మన భానుకోటేశ్వరి అమ్మ. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే ప్రత్యేకమైన ప్రదేశాల్లో ఎప్పటికప్పుడు నిర్వహించేటటువంటి పూజలలో మీరు కూడా పాల్గొనాలి అంటే ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. నమస్తే.